అనకాపల్లి జిల్లా దేవరపల్లిలో విషాదం నెలకొంది. రైవాడ రిజర్వేయర్లో పడవ బోల్తాపడంతో ముగ్గురు మృతి చెందారు. గల్లంతైన వారిలో ఒకరి మృతదేహం లభ్యమైంది. డ్యాం వద్దకు చేరుకున్న పోలీసులు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ప్రమాద సమయంలో పడవలో ఎంతమంది ఉన్నారన్న దానిపై ఆరా తీస్తున్నారు. మిగతా వారి కోసం డ్యాంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు వెల్లడించారు. మా చేపలు మనల్ని వెళ్ళారు సార్. ఇతన్ని వాళ్ళ చిక్కొట్టి తీసాం సార్. ఈ కుర్రాడు కూడా వాళ్ళ చిక్కుబడితే తీసాం సార్. ఈ కుర్రాడు కూడా అలాగా వాళ్ళ సార్. ఈ అబ్బాయి పేరు జీవనం. ఇంటి పేరండి గంజి జీవనం. ఇప్పుడు బతుకున్న కుర్రోడు కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కుర్రోడు కాదు. ఫ్రెండ్స్ సార్, వీళ్ళందరూ ఫ్రెండ్స్. ఆడు చనిపోయాడా? ఎందుకోసం వెళ్ళారు సురేష్ సార్? బోటు మీద ముక్కలు వెళ్ళిపోతున్నాయని చెప్పి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మా అబ్బాయికి ఫోన్ వచ్చిందట. దాని రిస్క్ వెళ్ళి తీసుకొద్దామని పట్టుకోలేకపోయారట. అంటే వీళ్ళిద్దరూ అంటే బతుకున్న అబ్బాయి అప్పలరాజు అనే అబ్బాయి ఇలా వెళ్ళారు బోటు మీద. వీళ్ళేం బైక్ మీద వెళ్ళారు. అలాగా డిగ్రీ జాయిన్ అయ్యాడు. అనకాపల్లి జిల్లా దేవరపల్లిలో విషాదం నెలకొంది. రైవాడ రిజర్వాయర్లో పడవ బోల్తాపడంతో ముగ్గురు మృతి చెందారు. అలాగే గల్లంతైన వారిలో ఒకరి మృతదేహం లభ్యమైంది. డ్యాం వద్దకు చేరుకున్న పోలీసులు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ప్రమాద సమయంలో పడవలో ఎంతమంది ఉన్నారన్న దానిపై కూడా ఆరా తీస్తున్నారు. మిగతా వారి కోసం డ్యాంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు వెల్లడించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీను అందిస్తారు. శ్రీను, చెప్పండి. నమస్తే, గుడ్ ఈవినింగ్ మానస. అది చాలా దారుణమైనటువంటి సంఘటన. ఇది అనకాపల్లి జిల్లా దేవరపల్లి మండలం మాడుగుల నియోజకవర్గం. ఒక పక్క సొంగువారపుకోట నియోజకవర్గం, అట్లాగే మరో పక్క వచ్చేసేమో అల్లూరు సీతారామరాజు జిల్లా. ఈ మొత్తం 3 జిల్లాల మధ్యలో ఉన్నటువంటి రైవాడ రిజర్వాయర్ యొక్క సంబంధించినటువంటి విషయం మీద, ఇదే రిజర్వాయర్ మీద ఇప్పటికీ ఈ మండలం దేవరాపల్లి మండలానికి ఆనుకొని ఉన్నది. ఈ మండలం ఇప్పుడు సుమారుగా ఈ రైవాడ రిజర్వాయర్ లో పడి మొత్తం జీనపాడు పంచాయతీ అని చెప్పేసి అని తేలింది. ఈ జీనపాడు పంచాయతీ నుంచి దేవరాపల్లి మండలానికి ఏవైనా కొనుక్కోవాలన్నా ఈ రోజు ఆదివారం అవ్వటం వల్ల సంత అవుతూ ఉంటది. దేవరాపల్లిలో సంత కోసం వస్తూ ఉంటారు. ఇది గత 3 దశాబ్దాల కాలం నుంచి జరుగుతూ ఉన్నది. ఈ దశాబ్దాల కాలం నుంచి జరుగుతున్న సందర్భంలోని వీళ్ళు పడవ ఎక్కి ఒడ్డుకు చేరుతున్న సమయంలోనే ఇది అపరిస్మరణ స్థితిలోకి పడిపోయిందని చెప్పి తెలుస్తూ ఉన్నది. ఏది ఏమైనా ఏదైతే జరిగినటువంటి సంఘటన పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం అని చెప్పాలి. ప్రభుత్వానికి ఎన్నో సార్లు డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ కి మొరపెట్టుకున్నారు. ఆనాడు డిప్యూటీ సీఎం అని చెప్పున్నారు, ఆనాడు ముఖ్యమంత్రి చెప్పారు, ఈనాడు ముఖ్యమంత్రి చెప్పారు. గత దశాబ్దాల కాలం నుండి కూడా వాళ్ళకి ఎవరైతే ఉన్నారో జనపాడు పంచాయతీ సంబంధించినటువంటి చింతరపూడి జీవనపాడు కాలువ అవతల డాము అవతల ఉన్నటువంటి సుమారు 4-5 గ్రామాల నుంచి వాళ్ళు రాకపోకలు చేయాలనుకున్నా, ఏమైనా కొనుక్కోవాలన్నా వాళ్ళకి అతి కష్టం మీద పడవ మీద వచ్చి ఒడ్డుకి చేర్చి మళ్ళీ అక్కడి నుంచి సైకిల్ మీద వస్తూ చాలా జీవనం సాగిస్తున్నటువంటి గిరిజనులు వీళ్ళు. ఈ గిరిజనులకి దారుణమైన జరిగిందని చెప్పవచ్చు. అది కూడా చనిపోయినటువంటి 3 యువకులు కూడా అది 27, 24, 28 సంవత్సరాలుగా గుర్తించినట్టు తెలుస్తున్నది. ఇది చిన్న వయసులోని ఒక ఎవరైతే తల్లిదండ్రులకి చేదోడు వాదోడుగా ఉండవలసినటువంటి పిల్లలు చనిపోవటం చాలా రోదనగా వినిపిస్తూ ఉన్నారు ఓ పక్క గిరిజనులు. మరో పక్క ఈ విషయం పైన ఎన్నో మార్లు మొరబెట్టుకున్నారు. ప్రభుత్వాలు విఫలమయ్యాయని చెప్పొచ్చు. దేవరాపల్లి మండలం రైవాడ రిజర్వాయర్ సంబంధించినటువంటి పడవ బోల్తా అవడంతో ఇప్పటికే భయాందోళనకు గురవుతున్నారు. ఇది ఒక్కసారి కాదు, ఎంతో ముందు కూడా 2-3 సార్లు కూడా సంఘటనలు జరిగి ఉన్నాయి. జరిగిన సందర్భంలోని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా సరే కంటి తుడుపులాగా ప్రభుత్వాలు వదిలేయటం చాలా దారుణమని చెప్పి అక్కడ స్థానికులు కూడా చెబుతున్నారు. మరో పక్క అక్కడ దేవరాపల్లి ఎస్ఐ బీఆర్కే న్యూస్ ఆరా తీసిన సందర్భంలోనే మొత్తం అంతా ఆయన చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు 4 వరకు వచ్చి ఉన్నారు, ఒకరు బతుకున్నారండి, 3 చనిపోయారు, ఒకరిని ఒడ్డుకి చేర్చడం, ఇంకో 2 అయితే ప్రస్తుతానికి గల్లంతై ఉన్నారు. వాళ్ళని పట్టుకోవాలంటే కష్టంగా ఉన్నది. రెస్క్యూ టీం పంపించి ఏర్పాట్లు చేస్తున్నామని కూడా చెప్పి ఉన్నారు. కానీ ఇప్పుడు దేవరాపల్లి ఎస్సీ దాని పర్యవేక్షణలోని దగ్గరుండి ఈ విషయం మీద చూస్తూ ఉన్నారు. సార్ ఏం జరిగినా నేను కోరుకున్నది ఏంటంటే
కోరుకునేది ఏంటంటే అక్కడ ప్రజలు కూడా కోరుకుంటున్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లోని ఎప్పుడు కూడా ఇదే పరిస్థితి జరుగుతున్నది. ఈ రవివారం రిజర్వాయర్ కి వందల కోట్ల రూపాయలు సంబంధించినటువంటి ఇవ్వాల్సి ఉన్నది. జీవీఎంసీ విశాఖపట్నం వాళ్ళు ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వకుండా ఇట్లా ఎగ్గొట్టడంతో మా బతుకులు ఎట్లా ఉన్నాయని చెప్పేసి ఒక పక్క గగ్గోలు పెడుతున్నారు. మరో పక్క ఇట్లాంటి రోడ్లు కావాలని కోరుకున్నారు. రోడ్లు కూడా వేయాలని దుస్థితి అయిపోయింది. దానికి కావాల్సింది స్మాల్ బ్రిడ్జి కట్టి ఒక రోడ్డు వేసే అవకాశం ఉన్నా సరే దాన్ని కూడా వేయలేని దుస్థితిలోని ప్రభుత్వం వైఫల్యం చెందిందని చెప్పవచ్చు. గిరిజనులు చిన్న చూపులు చూడటము, అక్కడ ఉన్నటువంటి అన్ని రకాలమైనటువంటి కొన్ని రకాలమైనటువంటి కులాలు మతాలు ఉన్నటువంటి ఆ నియోజకవర్గం ఆ మండల పరిధిలోని ఇట్లాంటి జరగడం దారుణం అని చెప్తున్నారు. గిరిజనులను చూసి చిన్న చూపుగా చూడటంతో ప్రభుత్వం వైఫల్యంతో మా బతుకులు ఎట్లా అయిపోతాయని చెప్పేసి ఒక పక్క జేనబాడు సంబంధించినటువంటి గ్రామ ప్రజలు కూడా అదే మొరపెట్టుకుంటున్నారు. ఇప్పటికీ 2-3 సందర్భాలు ఇదే విషయం జరిగింది. అయినా సరే పట్టణంతో వ్యవహరిస్తున్నారు ప్రభుత్వాలు అధికారులు. దీని మీద కంటి తుడుపులాగా ఉన్నదని చెప్పేసి వాళ్ళు విమర్శలు కూడా చేస్తున్నారు. ఏదేమైనా ఇది జరిగినటువంటి ఘటన చాలా దారుణము, చాలా దుర్మార్గము, చాలా అత్యంత ప్రమాదకరమైనటువంటి ఘటన. ముగ్గురు కుటుంబాలని వీధిని పడేసినట్టు చేసింది. ముగ్గురు కుటుంబాలని ఈ రోజు రోడ్డు పాలు చేసినట్టు చెప్పవచ్చు. ఈ రైవాడ రిజర్వాయర్ సంబంధించినటువంటి ఎన్నో సందర్భాల్లో చెప్పిన సరే వినలేనటువంటి ప్రభుత్వాలు ఉంటే అంత పోతే అంత అని కూడా ఆ జనబాడు గ్రామంలో ఉన్నటువంటి ఆ ప్రజలు కూడా ఇదే మాట్లాడుతూ ఉంటున్నారు. మనస ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.